అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య 5వ వర్ధంతి. అమరజీవి కామ్రేడ్ మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 5వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. బ్రిడ్జ్ సెంటర్ నుండి సున్నం రాజయ్య స్ఫూర్తి ర్యాలీ ఎర్రజెండా కబాతు ప్రారంభమై అంబేద్కర్ సెంటర్లోని రాజయ్య స్తూపం వద్ద ముగిసింది. అనంతరం నేతలందరూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలమంచి రవికుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు కారం పుల్లయ్య, బాల నర్సారెడ్డి, సున్నం గంగా, బండారు శరత్ బాబు, సంతోష్, సీతాలక్ష్మి, లీలావతి, కుసుమ, జ్యోతి, కుంజా శ్రీను, నాగరాజు, భూపేందర్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. మరో పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్ గారిని కూడా పరిచయం వేదిక దగ్గర రావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగనే దుమ్ముగూడ మండల నాయకులు బొల్లి సూర్యచంద్రరావు గారిని కూడా పరిచయం కావాల్సిన కోరుతా ఉన్నాం. అవుతామని శపథం చేస్తున్నాము. వారి యొక్క పోరాటాల స్ఫూర్తితో ముందుకే సాగుతాము అని ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఆమె సున్నం రాజయ్య గారు అంటేనే అభివృద్ధికి ఒక నిర్వచనంగా ఉన్నారు. అంతకుముందు కామ్రేడ్ కుంజా బొజ్జి గారు, అట్లాగనే కామ్రేడ్ మిడియం బాబురావు గారు, ఈ ముగ్గురు కూడా ఏజెన్సీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులుగా మొక్కవోని దీక్షతో పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. అలా కృషి చేసినటువంటి మహానుభావుడు కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. సున్నం రాజయ్య గారి యొక్క 5వ వర్ధంతిని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వర్ధంతి సభలు, సెమినార్లు, చర్చాగోష్ఠులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకోసమంటే నేటి సమాజంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిశీలించినప్పుడు కామ్రేడ్ సున్నం రాజయ్య గారి లాంటి ఆదర్శ ప్రజాప్రతినిధి ఈ సమాజానికి అవసరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంలో వారు చూపించినటువంటి మార్గం అనేక మంది స్ఫూర్తి పొందినటువంటి పరిస్థితిని కూడా మనం దుర్బినేసి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ భద్రాచలం నియోజకవర్గాన్ని సంపూర్ణంగా వదిలేశారు, గాలికి వదిలేశారు. భద్రాచలం నియోజకవర్గంతో పాటు భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి రోడ్లు, రహదారులు పూర్తిగా స్తంభించిన మార్గం మధ్యన ఒక లారీ కూరబడితే ఆ లారీని బయటికి తీసేటటువంటి దాత కూడా లేదు. గోదావరికి అడ్డంగా ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్, సేఫ్టీ వాల్ కూలిపోతే కనీసం ఇప్పటి వరకు దాన్ని పరిశీలన చేసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు కాదు. ఎందుకంటే ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఏదన్నా వర్షాలు వచ్చినాయంటే బ్రిడ్జి మీదకి ఎక్కడం, ఫోటోలకి పోజులు ఇవ్వటం తప్ప వారు చేసినటువంటి పని ఏమి లేదు. 38 కోట్లతోని సుభాష్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి లేదు. అందుకోసం సున్నం రాజయ్య గారు లాంటి ప్రజాప్రతినిధి మళ్ళీ రావాలి. అటువంటి వారసత్వం కొనసాగాలి అని అంటే గెలిచినా ఓడినా జనం కోసం నికరంగా నిలబడి పోరాటాలు చేసినటువంటి మార్క్సిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు తప్ప మరే ప్రజాప్రతినిధి కూడా ఈ నియోజకవర్గానికి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం కార్యక్రమాలు తీసుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సందర్భంగా శపథం చేస్తున్నాం.